కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. దివ్య అనే మహిళ భాగ్యనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని చామ్ వెల్నెస్ స్పా సెంటర్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కూకట్పల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఆన్లైన్లో కస్టమర్లను బుకింగ్ చేసుకొని స్పా సెంటర్లో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడిలో 10 మంది యువతులు పట్టుబడగా దివ్యతో పాటు సంగీత, ప్రకాష్ అనే ఇద్దరు వ్యభిచార గృహం నిర్వహించేందుకు మద్దతిస్తున్నట్లు గుర్తించి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ కేవి సుబ్బారావు తెలిపారు. భాగ్యనగర్ కాలనీలో నుండి ఒక స్పాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుతున్న సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సైబరాబాద్ టీము ప్లస్ కూకట్పల్లి పోలీస్ కంబైన్డ్గా రైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్తే చామ్ బ్యూటీ స్పా అని ఒక పేరు ఉంది. దాంట్లోకి వెళ్ళి రైడ్ చేస్తే అందులో ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళలో రిసెప్షన్లో ఉన్న ముగ్గురిని ఎంక్వైరీ చేస్తే దివ్య అని ఒక లేడీ తన ఓన్గా స్పా అని పేరుతోటి ఒక సెలూన్లా ఓపెన్ చేసి స్పా పర్మిషన్ తీసుకుని ఆమె కస్టమర్లను తీసుకుని వచ్చి అందరికీ ఆన్లైన్లో కాంటాక్ట్ చేసి వాళ్ళతోటి ఇక్కడికి వచ్చినాక కస్టమర్లతోటి ప్రాస్టిట్యూషన్ చేపిస్తుంది. తీసుకొచ్చిన వాళ్ళందరితో కూడా ఆయన అక్కడ రైడ్ చేస్తే అక్కడ మాకు అన్ని కండోమ్స్, సెల్ ఫోన్స్ అన్నీ దొరికినాయి. వాటి బేస్ చేసుకుని అక్కడ 6 విక్టిమ్స్ ఉన్నారు, ప్లస్ 3 ఆర్గనైజర్స్. ఈ దివ్య, ఆమెకు తోడుగా సంగీత అండ్ ప్రకాష్ అని వాళ్ళిద్దరు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి వాళ్ళు రిమాండ్ చేస్తున్నాము. ఇట్లా ఎవరైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడితే అందరి మీద తప్పకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాము. కాబట్టి 3 జైలుకి పంపించేసి ఆ విక్టిమ్స్ 6 కూడా కోర్టు పర్మిషన్ తీసుకుని హోము తరలించడం జరుగుతుంది.